గుడ్ మార్నింగ్ గైస్. ఈరోజు మనము రిపేర్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఏంటి, ఎందుకు ఈ రిపేర్ ట్రాన్స్ప్లాంట్స్ ఈ మధ్య కాలంలో ఎక్కువ అయినాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మామూలుగా ఈ రిపేర్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఏంటంటే ఆల్రెడీ ఎక్కడో ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకొని రిజల్ట్స్ ఫెయిల్ అవ్వడము, లేకుంటే డిజాస్టర్స్ అవుట్కమ్ ఘోరాతి ఘోరంగా దాన్ని ఫెయిల్యూర్ అవడము, తర్వాత వాళ్ళు కరెక్షన్ చేసుకోవాలని చెప్పి మన దగ్గరకు వస్తుంటారు. అట్లాంటి కేసెస్ని మనం రిపేర్ ట్రాన్స్ప్లాంట్ అంటాము. అలాంటి పేషెంట్ గురించి అసలు ఈ రిపేర్ ట్రాన్స్ప్లాంట్ ఎందుకు అవసరం అవుతుంది, రిపేర్ ట్రాన్స్ప్లాంట్ అవడానికి కారణాలు ఏంటి, ఎందుకు ఇలాంటి సందర్భాలు పేషెంట్కి ఎదురవుతాయనే దాని గురించి ఈరోజు మనము డిస్కస్ చేద్దాము. అదేవిధంగా అటువంటి ఒక కేసు మనము ఏ విధంగా రిపేర్ చేసినాము, తర్వాత రిపేర్ చేసిన తర్వాత ఏ విధంగా ఆయనకు మంచి రిజల్ట్స్ వచ్చాయన్నది ఈ వీడియోలో మనం గురించి తెలుసుకుందాం. ఎందుకు ఈ రిపేర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం అవుతుంది అనే దాని గురించి మొట్టమొదటిగా తెలుసుకుందాము. చాలామందికి తెలియని విషయం ఏంటంటే పేషెంట్లకి యాక్చువల్గా పేషెంట్లు మనకు ఫోన్ చేసినప్పుడు కానీ వాట్సాప్లో డీటెయిల్స్ అడిగినప్పుడు కానీ ఫస్ట్ వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద కాస్ట్ అంటారు. యాక్చువల్గా అది చాలా రాంగ్ క్వశ్చన్. ఎందుకంటే అసలు మీకు ట్రాన్స్ప్లాంటేషన్ అవసరమా లేదా, లేకపోతే చేయొచ్చా లేదా అనేది డాక్టర్గా చూసి మీకు సజెషన్ చేయాలి. అలా కాకుండా పేషెంట్ వాళ్ళకి మాకు ట్రాన్స్ప్లాంట్ కాస్ట్ ఎంత అవుతుంది అని అడిగినప్పుడు మీకు ఒక్కొక్కసారి ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం లేకున్నా కూడా ఏదో ఒక ల్యూక్రేటివ్ ప్యాకేజ్, బడ్జెట్ ప్యాకేజ్ ఇచ్చి మీకు ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా చేసినప్పుడు మీకు ట్రాన్స్ప్లాంట్ అవసరమే లేదు, కానీ మీరు డబ్బులు స్పెండ్ చేసి ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళాల్సి వస్తుంది. అలా ఎందుకు జరుగుతుందంటే చాలామంది క్లినిక్స్ పేషెంట్ వస్తే చాలా అన్నట్టుగా ఉంటారు. అందువల్ల మీరు చాలామంది అడగాల్సిన క్వశ్చన్ ట్రాన్స్ప్లాంటేషన్ కాస్ట్ గురించి కాదు. ట్రాన్స్ప్లాంటేషన్ నాకు సూటబులా కాదా, లేకపోతే ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం వల్ల నాకు హెయిర్ వస్తుందా లేదా, వాట్ ఆర్ ది కాన్సిక్వెన్సెస్, అంటే చేసుకున్న తర్వాత దానికి ఉన్న కాన్సిక్వెన్సెస్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఫస్ట్ అడగాల్సిన క్వశ్చన్. సో చాలామంది చేసే మిస్టేక్ ఇది, నెంబర్ 1. సో తర్వాత ఏంటంటే చాలామంది ఈ రిపేర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ రావడానికి మన దగ్గర కారణం ఏంటంటే చాలామంది చూసిన వెంటనే ఒక ల్యూక్రేటివ్ ప్యాకేజ్కి అట్రాక్ట్ అయిపోతారు. ల్యూక్రేటివ్ ప్యాకేజ్ అంటే బడ్జెట్ ట్రాన్స్ప్లాంట్, డబ్బులు తక్కువ అని చెప్పేసి ఒక చిన్న చోటుకి వెళ్ళి లేకపోతే డాక్టర్ లేని చోటుకి వెళ్ళి ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడం వల్ల మనకు డెఫినెట్గా ఏ ట్రాన్స్ప్లాంటేషన్ రిజల్ట్స్ రావు. మన ఇండియాలో మొత్తానికి కేవలము లెస్ దాన్ 10 క్లినిక్లు మంచి రిజల్ట్స్ ఇస్తాయి, అందరు ఇవ్వరు. సో దానివల్ల ఏంటంటే చాలా తక్కువ మంది డాక్టర్స్ మాత్రమే రిజల్ట్స్ ట్రాన్స్ప్లాంటేషన్లో ఇవ్వగలరు. అందువల్ల ఎన్నో వేల క్లినిక్లు ఇండియాలో ఉన్నాయి. సో బడ్జెట్ ప్యాకేజెస్ కానీ ల్యూక్రేటివ్ ప్యాకేజెస్ కానీ మనము చూజ్ చేసుకున్నప్పుడు డెఫినెట్గా మీరు డాక్టర్ లేని చోటుకో లేకపోతే ఎక్స్పీరియన్స్ లేని క్లినిక్స్కో మీరు వెళ్ళి రిజల్ట్స్ పాడయ్యే సందర్భాలు చాలా ఎక్కువ. అందువల్ల రిపేర్ ట్రాన్స్ప్లాంట్స్ ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ మేము చూస్తున్నాము. రెండో రీజన్ ఏంటంటే మంచి డాక్టర్ని మీరు సంప్రదించి ఉండొచ్చు ఫోన్లో కానీ కన్సల్టేషన్లో కానీ. ఇక్కడ ఏం జరుగుతుందంటే నంబర్ ఆఫ్ ద గ్రాఫ్ట్స్, సపోజ్ ఒక పేషెంట్కి మనము ఒక రోజుకి 3500 గ్రాఫ్ట్స్ అప్రాక్సిమేట్లీ మనము హార్వెస్ట్ చేయొచ్చు. అలాగని చెప్పేసి కొంతమంది ఏం చేస్తారంటే 6000 గ్రాఫ్ట్స్ 7000 గ్రాఫ్ట్స్ అని చెప్పేసి అన్లిమిటెడ్ గ్రాఫ్ట్స్ అని మీకు లీవ్ చేస్తారు. అన్లిమిటెడ్ గ్రాఫ్ట్స్ అన్న వెంటనే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనము అన్లిమిటెడ్ అంటే 10,000 గ్రాఫ్ట్స్ నీకు కావాలంటే అన్నీ మనం చేయలేము. అది రాంగ్ స్టేట్మెంట్, అన్లిమిటెడ్ గ్రాఫ్ట్స్ మీకు చేస్తాము అనేది. కాబట్టి ఎక్కువ గ్రాఫ్ట్ నెంబర్లు చూసి తక్కువ ప్రైస్గా మనకి ఎక్కువ గ్రాఫ్ట్స్ వస్తుంది కదా అనే ఉద్దేశంతో చాలామంది ఇట్లాంటి తప్పుడు నిర్ణయం తీసుకొని అట్లాంటి క్లినిక్కి వెళ్ళి రిజల్ట్స్ ఫెయిల్ అవుతాయి అట్లాంటి వాళ్ళకి. ఇది కూడా ఒక రీజన్. మూడవది ఏంటంటే చాలామంది ఇప్పుడు యూట్యూబ్లో కానీ లేకపోతే గూగుల్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ప్రతి ఒక్కరు అడ్వర్టైజ్మెంట్ చేయొచ్చు. ఇక్కడ ఏం జరుగుతుందంటే చాలామంది వీడియోస్ అబ్జర్వ్ చేయమని చెప్పినప్పుడు చాలామంది ఏం చేస్తారు పేషెంట్లు, వాళ్ళు సర్జరీ
అయిన ఫొటోస్ పెడతారు, రిజల్ట్స్ ఫొటోస్ పెట్టరు. బ్యాండేజ్ చేయడం కావచ్చు, సర్జరీ చేసేటప్పుడు ఇంప్లాంటేషన్ కావచ్చు, లేకపోతే హెయిర్స్ హార్వెస్టేషన్ చేయడం కావచ్చు, ఆ వీడియోలన్నీ పెట్టేసి ఒక వీడియో తయారు చేసి మీ ముందు ఉంచుతారు. చాలామంది పేషెంట్స్ ఇది వీడియో ఉంది, రిజల్ట్స్ బాగున్నాయని అనుకుంటారు. అది రిజల్ట్స్ కాదు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ రిజల్ట్స్ ఓన్లీ ఆఫ్టర్ 8 months కానీ లేకపోతే 10 months తర్వాత కానీ మనకు వస్తాయి. సో మీరు చూడాల్సింది ఇమ్మీడియట్గా పోస్ట్ ఆపరేటివ్ అప్పుడే అయిన ట్రాన్స్ప్లాంట్ ఫొటోస్ కాదు, లేకపోతే బ్యాండేజ్ రిమూవ్ చేయడం కానీ, బ్యాండేజ్ రిమూవ్ తీసేటప్పుడు కానీ, వేసేటప్పుడు కానీ, లేకపోతే సర్జరీలో ఉన్న ఫొటోస్, వీడియోస్ మీకు ఎటువంటి ఉపయోగము లేదు. మీరు చూడాల్సిందంతా ట్రాన్స్ప్లాంట్ బిఫోర్ ఎలా ఉన్నాడు, 10 months తర్వాత రిజల్ట్స్ ఎలా వచ్చాయనే మనం గమనించాలి. చాలామంది ఇది గమనించక ఏ వీడియో పెట్టినా కూడా ఇది ట్రాన్స్ప్లాంట్ వీడియోనే, చాలామంది వీడియోలు అప్లోడ్ చేశారు, వీళ్ళు కూడా చాలా రిజల్ట్స్ బాగున్నాయని చెప్పేసి అక్కడ కూడా మిస్టేక్ చేస్తుంటారు. కాబట్టి ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ట్రాన్స్ప్లాంటేషన్ బిఫోర్ ఎలా ఉన్నాడు, రిజల్ట్స్ ఓన్లీ ఆఫ్టర్ 10 months తర్వాత ఎలా ఉందనే విషయంలోనే మీరు రిజల్ట్స్ అబ్జర్వ్ చేయాలి. ఇంకా మధ్యలో ప్రొసీజర్ చేసేటప్పుడు కానీ, డాక్టర్ గారు ఏదైనా మాట్లాడేటప్పుడు కానీ ఇంకొంతమంది ట్రాన్స్ప్లాంట్ చేసి డాక్టర్ పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడుతుంటారు, అట్లా వీడియోలు అప్లోడ్ చేస్తారు. దానివల్ల మీకు ఎటువంటి ఉపయోగము లేదు. సో చాలా ముఖ్యమైన విషయం ఇది. అందువలన ఇక్కడ గమనించాల్సింది బిఫోర్ అండ్ ఆఫ్టర్ రిజల్ట్స్ కానీ, డెన్సిటీ కానీ, న్యాచురల్ హెయిర్ లైన్ కానీ మీరు గమనించాల్సి ఉంటుంది. ప్రైస్ చాలా తక్కువ అని చెప్పేసి బడ్జెట్ ట్రాన్స్ప్లాంట్స్కి మీరు వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడ మోస్ట్లీ సర్జన్స్ ఉండకపోవచ్చు, డాక్టర్స్ కూడా ఉండకపోవచ్చు, ఒక్కోసారి టెక్నీషియన్ చేస్తుండొచ్చు. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ఎందుకంటే సర్జరీ కదా, సర్జరీ అన్నప్పుడు మీకు క్వాలిఫైడ్ సర్జన్ డెఫినెట్గా ఉంటే మంచిది. లేకపోతే డాక్టర్ లేకుండా క్లినిక్స్లో మీరు ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే మీకు హెయిర్ సంగతి పక్కన పెడితే ప్రాణానికే ప్రమాదం కూడా రావచ్చు. ఇది చాలా ముఖ్యమైన విషయము. రెండో పాయింట్ ఏంటంటే బడ్జెట్ ట్రాన్స్ప్లాంట్ ప్రైస్ తక్కువ కదా అని మనం వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందంటే నెక్స్ట్ టైం మీరు రిపేర్ చేయించుకోవాలంటే రిపేర్ ట్రాన్స్ప్లాంట్కి మీకు డబుల్ కాస్ట్ అవుతుంది. ఇక్కడ కాస్ట్ గురించి ఒకటే కాదు, రెండో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వీళ్ళు ఫస్ట్ టైం అమెచ్యూర్ క్లినిక్స్ కానీ, క్వాక్స్ కానీ, టెక్నీషియన్స్ కానీ ఏం చేస్తారంటే బ్యాక్ సైడ్ ఎక్కువ హెయిర్ కావాలని చెప్పేసి ఎరాటిక్ అంటే ఒక చోట మనం 4 గ్రాఫ్ట్లు తీయాల్సి ఉంటాయి, అక్కడ 10 తీస్తారు. దానివల్ల బ్యాక్ సైడ్ మొత్తం మీకు బాల్నెస్ వచ్చేసి ప్యాచ్ లాగా మారిపోయి డ్యామేజ్ అవుతుంది, డోనర్ డ్యామేజ్ అవుతుంది. దానివల్ల సెకండ్ టైం మంచి సర్జన్ దగ్గరకు వచ్చినప్పుడు రిపేర్ చేయడానికి కూడా మీకు అవకాశం ఉండదు. సో ఇది చాలా ఇంపార్టెంట్. రెండవది వీళ్ళకు ట్రాన్స్ప్లాంటేషన్ గురించి మినిమం ఐడియా కూడా ఉండదు. వాళ్ళు ఎక్కడ హెయిర్ లైన్ డిజైన్ చేయాలి, ఎందుకు ఇక్కడ హెయిర్ పెట్టాలి, ఎంత డెన్సిటీ తీసుకురావాలి అనే దాని మీద అసలు ఏం క్లారిటీ ఉండదు. కనుక మీరు సెకండ్ ట్రాన్స్ప్లాంట్కి రిపేర్కి వెళ్ళినప్పుడు చాలా కష్టంగా ఉంటుంది సెకండ్ సర్జన్కి చేయడానికి. కాబట్టి ఇక్కడ మీకు డబ్బులు కాదు పోతుంది, వెనకాల డోనర్ పోతుంది. సో ఈ డోనర్ ఎంత ఇంపార్టెంట్ అంటే ప్రీషియస్, అంటే మీరు డబ్బులతో కొనలేంది. కాబట్టి బ్యాక్ సైడ్ డోనర్ ఉంటేనే మనం ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. కాబట్టి డబ్బులు చూసి ప్యాకేజ్ చూసి ట్రాన్స్ప్లాంట్కి ఎప్పుడు వెళ్ళొద్దు. రిజల్ట్స్ మంచి డాక్టర్ ఎవరు ఇస్తారో వాళ్ళ దగ్గరికే వెళ్ళండి. ఒకవేళ మీరు ట్రాన్స్ప్లాంట్ చేసుకోకుండా బాల్డ్గా ఉన్నా పర్లేదు, కానీ ఈ బ్యాడ్ ట్రాన్స్ప్లాంట్ అయిందనుకోండి చూడడానికి చాలా అక్వర్డ్గా ఉంటుంది. కొంతమంది హెయిర్ లైన్ ఎక్కడ పడితే అక్కడ తీసుకురావడము, లేకపోతే కార్నర్స్లో పెట్టడము, వెనకాల డోనర్ డ్యామేజ్ చేయడం చాలా కేసులు మేము చూసాము. అటువంటి వాళ్ళు ఏం చెప్తారంటే బాల్నెస్ బెటర్, షేవ్ చేసుకొని ఉండొచ్చు, కానీ ఈ విధంగా పాడైతే అట్లీస్ట్ బయటకు వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆ రిపేర్ చేయాలన్నప్పుడు మనకి మళ్ళీ ఒక సెషన్ కావచ్చు, 2 సెషన్లు కావచ్చు, అనవసరంగా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి 1-2 సార్లు మీరు డైరెక్ట్గా డాక్టర్తో మాట్లాడి డెసిషన్, డాక్టర్ గారు ట్రాన్స్ప్లాంటేషన్ పాసిబిలిటీ ఉందంటే కొన్ని రిజల్ట్స్ 100 కేసులు రిజల్ట్స్ చూసిన తర్వాతనే క్లినిక్ చూస్ చేసుకోవడం చాలా మంచిది. సో ఓన్లీ ఫోటోలు చూసేసి, ఓన్లీ వీడియోలు చూసేసి డాక్టర్ని మాట్లాడకుండా అట్లాంటి డెసిషన్ తీసుకుంటే, ఓన్లీ బడ్జెట్ చూసి మీరు డెసిషన్ తీసుకుంటే డెఫినెట్గా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఫెయిల్యూర్ అవుతుంది. ఈరోజు మన దగ్గర ఉన్న పేషెంట్ ఒక ఆయన వేరే చోట ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుని అది ఫెయిల్యూర్ అయ్యి మన దగ్గరికి రిపేర్ చేయమని వచ్చాడు. అలాంటి కేసు ఇది. ఇతనికి ఏం జరిగిందంటే ఎవరో ట్రాన్స్ప్లాంటేషన్ అని చెప్పేసి 4000 గ్రాఫ్ట్స్ దాకా తీసినట్టున్నారు అని చెప్పారు. 4000 గ్రాఫ్ట్స్ తీయడానికి ఇంప్లాంట్ చేయడానికి మోర్ దాన్ 12 గంటలు పడుతుంది. ఆయనకేమో 2 గంటల్లో వీళ్ళు చేశారు. కాబట్టి ఇవన్నీ ఫేక్. సో ఇతనికి ఏం జరిగిందంటే నెంబర్ 1 చాలా ముందుకి అనవసరమైన చోట హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసేసి, ఫోర్హెడ్ మీద హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసేసి చాలా ఆక్వర్డ్గా తయారైంది అది. సో పైనంతా మనకు బాల్నెస్ ఉన్నప్పుడు ఇక్కడ హెయిర్ పెట్టాల్సిన అవసరం లేదు. ఈచ్ పేషెంట్కి ఒక డిజైన్ ఉంటుంది. అది మనము ఫోటోలు తీసి లేకపోతే అద్దం ముందు కూర్చోబెట్టి మార్కింగ్ చేసుకొని తర్వాత మెజర్మెంట్స్ చేసుకొని ప్లాన్ చేస్తాము.
అది సాధారణంగా ఫోటోలు చూసి చెప్పలేం. సో అంత ప్లాన్ ఉంటుంది ఒక ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలంటే. అటువంటిది ఏమి చేయకుండా జస్ట్ ఇక్కడ ఫోర్హెడ్ మీద పెట్టడం వల్ల చాలా ఆక్వర్డ్గా అయింది. మీరు చూసినట్టు ఆయనకి మేము రిపేర్ చేద్దామని ప్లాన్ చేసాము. ఇతనికి ఏం ప్లాన్ చేసామంటే ఇతనికి మధ్యలో డెన్సిటీ మనకు ఇంప్లాంట్ చేయాలి. తర్వాత ఫ్రంట్ 1 సెంటీమీటర్ వరకు రిమూవ్ చేయాలి. ఈ ఆల్రెడీ అన్నెసరీగా ఇంప్లాంట్ చేసిన గ్రాఫ్ట్స్ని రిమూవ్ చేయడం జరిగింది ఆ రోజు సర్జరీ రోజు. తర్వాత ఆ గ్రాఫ్ట్లు తీసి మధ్యలో మళ్ళీ ఇంప్లాంట్ చేసాము. అదే కాకుండా మళ్ళీ కొన్ని గ్రాఫ్ట్స్ మనం తీసి మొత్తం ఫ్రంటల్ ఏరియా, మిడ్ స్కాల్ప్ అంతా మనము ఇంప్లాంట్ చేసాము. ఫస్ట్ సెషన్లోనే ఆల్మోస్ట్ 90 to 95% కరెక్షన్ చేయడం జరిగింది. ఇతనికి సెకండ్ సెషన్లో కావాలంటే ఇంకొద్దిగా గ్రాఫ్ట్స్ కూడా రిమూవ్ చేసుకోవచ్చు. సో కరెక్షన్ చేయడం అనేది చాలా కష్టము, ఎందుకంటే గ్రాఫ్ట్స్ సరిగా ఉండాలి, రిమూవల్ చేయాల్సి ఉంటుంది, పేషెంట్కి హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. తర్వాత ఆయనకి బడ్జెట్ ఆల్రెడీ డబ్బులు ఖర్చు పెట్టింటాడు ఫస్ట్ టైం, సెకండ్ టైం మళ్ళీ ఖర్చు పెట్టాలి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. సో ఇది వన్ ఆఫ్ ది డిఫికల్ట్ కేసు, కష్టమైన కేసు. రిపేర్ చేసి రిజల్ట్స్ చాలా బాగా తీసుకొని వచ్చాము మేము. టెన్ మంత్స్ తర్వాత మీరు చూడొచ్చు న్యాచురల్గా హెయిర్ లైన్ ఎంత బాగా డిజైన్ చేసాము, ఎంత బాగా వచ్చింది. తర్వాత డెన్సిటీ చూడండి, మధ్య స్కాల్ప్లో అంతా చాలా నీట్గా ఉంది, దూకోవడానికి కానీ అంతా. ఈ సో హ్యాపీ. ఇది మనకు వీడియో తీయడానికి కానీ పేషెంట్ సర్జరీ చేయడానికి కానీ చాలా హార్డ్ వర్క్ ఇది, ఎందుకంటే చాలా టైం తీసుకుంటుంది ప్రొసీజర్కి. అందువలన బెస్ట్ సర్జన్, ప్యాషన్ ఉన్న సర్జన్ దగ్గరికి వెళ్ళి ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడం అని చాలా ఇంపార్టెంట్. లక్కీగా ఈ పేషెంట్కి బ్యాక్ సైడ్ ఇంకా కొద్దిగా హెయిర్ ఉంది కాబట్టి, డోనర్ ఏరియా ఉంది కాబట్టి మనం రిపేర్ చేయడం జరిగింది. అదర్వైజ్ రిపేర్ కూడా చేయలేం. అలాంటి కేసులు నేను చాలా చూశాను. కాబట్టి బడ్జెట్ ట్రాన్స్ప్లాంట్ అని చెప్పేసి కానీ, లేకపోతే తెలియకున్న క్లినిక్స్కి వెళ్ళిపోయి, లేకుంటే ఓన్లీ సర్జరీ ఫోటోలు చూసేసి డెసిషన్ తీసుకోకూడదు. రిజల్ట్స్ చూసిన తర్వాతనే మనం డెసిషన్ తీసుకుంటే చాలా మంచిదనేది నా అభిప్రాయం. కన్క్లూజన్ ఏంటంటే, చాలామంది రీసెర్చ్ సరిగా చేయరు. రీసెర్చ్ అంటే ఏంటంటే, 100 కేసులు మీరు బిఫోర్ ఆఫ్టర్ రిజల్ట్స్ చూడండి. సర్జరీ చేసే ఫొటోస్ కానీ, సర్జరీ చేసిన తర్వాత నెక్స్ట్ డే ఇంప్లాంటేషన్ ఫొటోస్ కానీ చూసి డిసైడ్ చేయొద్దు. నెంబర్ 2, బడ్జెట్ ట్రాన్స్ప్లాంట్ అని పోవద్దు. ఎందుకంటే బడ్జెట్ ట్రాన్స్ప్లాంట్ వాళ్ళ మెయిన్ ఐడియా ఏంటంటే ఎవరెవరు పేషెంట్ రావాలి, సర్జరీ చేయాలన్న అలాగే ఉంటుంది. అట్లా కాదు, బడ్జెట్ ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళొద్దండి. అన్లిమిటెడ్ గ్రాఫ్ట్స్ అని ప్రామిస్ చేస్తారు, అసలు నమ్మొద్దు. ఎందుకంటే 6,000 7,000 గ్రాఫ్ట్స్ హైలీ ఇంపాసిబుల్. నేను 18 సంవత్సరాలుగా ఇదే ఫీల్డ్లో ఉన్నాను. ఒక పేషెంట్ కూడా 6,000 7,000 ఒక సెషన్లో హార్వెస్ట్ చేయడం ఎప్పుడూ జరగలేదు. కాబట్టి అన్లిమిటెడ్ గ్రాఫ్ట్స్ అని నమ్మొద్దు. కేవలము మీరు డైరెక్ట్గా డాక్టర్తో కన్సల్టేషన్ అయిన తర్వాత ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చా లేదా, చేస్తే నాకు బాగా వస్తుందా లేదా, ఎన్ని గ్రాఫ్ట్లు కావాలి, అప్పుడు మీరు డిస్కస్ చేయడం చాలా మంచిది.
80% ఆఫ్ ద పేషెంట్స్కి 3,000 నుంచి 3,500 సరిపోతాయి, అంతకన్నా ఎక్కువ ఉండదు. సో అది డాక్టర్ గారు డిసైడ్ చేస్తాము కన్సల్టేషన్లో చూసి. కాబట్టి సో అందువలన ఈ కన్క్లూజన్, ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ 3 90% మీరు కరెక్ట్ క్లినిక్ చూజ్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి.